బ్రదర్, నిరుద్యోగులతో పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నారు. ఏది ప్రభుత్వాన్ని బెదిరిస్తున్నారా మరి హెచ్చరిస్తున్నారు? ఇక్కడ మాకు నోటిఫికేషన్లు ఇవ్వకపోతే మేమేందో అని చూపించడానికి ఈరోజు మేము సభ పెట్టినాం. ఇక్కడ మీరు నోటిఫికేషన్లు మాకు జాబ్ క్యాలెండర్ లాస్ట్ ఆగస్టులో అనౌన్స్ చేసినారు. అక్టోబర్ నుంచి ఇంజనీరింగ్ నోటిఫికేషన్స్ రావాలి. భూభారతి చట్టం కోసము 1000 మంది సర్వేలు నియమిస్తామని 6 నెలల నుంచి చెప్తున్నారు. ఇప్పటి వరకు ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వలేరు. మాకు ఒకవేళ మీరు నోటిఫికేషన్ ఇవ్వకపోతే ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్లు అనేవి ఉన్నాయి. దాంట్లో మా ప్రతాపం మీద మేము చూపిస్తాము. మేమే కాదు, మా తల్లిదండ్రులతోటి కానీ మా మిత్రులతో ఎవరితోటి కూడా ఓటు వేయకుండా మేము చూసుకుంటాము. ఆ రోజు మేము కాంగ్రెస్ గవర్నమెంట్ గెలవడానికి కారణం మేమే ఊరూరున తిరిగి మాకు నోటిఫికేషన్లు వస్తాయి మీకు ఓటేస్తే అని చెప్పి మరి ఓట్లు వేయించి గెలిపించినాం మిమ్మల్ని. ఈ రోజు మీరు గెలిచిన తర్వాత మమ్మల్ని పట్టించుకోకుండా ఏమన్నా అంటే 60,000 ఇచ్చేసినాము, 1,60,000 ఇచ్చినామని మాట్లాడుతున్నారు. మీరు ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి. మేము 1,60,000 ఇచ్చినాము, ఈ నోటిఫికేషన్లు ఇచ్చి ఈ నోటిఫికేషన్లు ఎగ్జామ్ పెట్టి ఇది రిక్రూట్మెంట్ చేసినామని చెప్పి మీరు ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి. అప్పుడు మీకు తెలుస్తుంది. మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నోటిఫికేషన్లు ఇచ్చింది 11,000 మాత్రమే, ఫిల్ చేసింది మాత్రం 5,000. మీరేమో 60,000 అని చెప్పుకుంటున్నారు. ఇంకా ఎన్ని రోజులు వెయిట్ చేయాలి మేము ఇక్కడ నోటిఫికేషన్ల కోసం? ఇవ్వలేదా ప్రభుత్వం వినతి పత్రాలు ఇవ్వలేదా? ఇప్పుడు అంటే జాబ్ సంబంధించిన పాత గవర్నమెంట్ కంప్లీట్ చేశారండి. ఎగ్జామ్స్ పెట్టి వాళ్ళు మొత్తం రిక్రూట్మెంట్ కంప్లీట్ చేస్తే వీళ్ళు వచ్చిన తర్వాత ఓన్లీ నియామక పత్రాలే ఇచ్చారు. నోటిఫికేషన్లు అంటే నియామక పత్రాలు కాదు. నోటిఫికేషన్ రిలీజ్ చేసి మీరు ఎగ్జామ్ పెట్టి మీరు ఎన్ని నియామక పత్రాలు ఇచ్చారు అది చెప్పుకోండి మీరు ఫస్ట్. ఇంకా ఎన్ని రోజులు మమ్మల్ని మభ్య పెడతారు మీరు నోటిఫికేషన్లు అని చెప్పి? ఏమనంటే త్వరలో మొన్నటి వరకు ఏమో ఎస్సీ వర్గీకరణ సాగి చెప్పినారు. ఇప్పుడు అడిగితేనేమో గ్రూప్ 1కి లింక్ పెడతారు. గ్రూప్ 1కి మిగతా నోటిఫికేషన్లకు సంబంధం ఏంది? గ్రూప్ 1 దానిపైన అది చేసుకుంటది కదా. మాకు నోటిఫికేషన్ రిలీజ్ చేయండి. గ్రూప్ 1 ఉంది, గ్రూప్ 1 కోర్టు కేసు అయిన తర్వాత మిగతా వాటికి గ్రూప్ 1 కేసు సంబంధం ఉంది నోటిఫికేషన్లకి. మీరు మొత్తం సర్వేయర్ కి సంబంధించిన జాబ్ల పోస్టులు సర్వేయర్, ఇంజనీరింగ్ జాబ్స్, సివిల్ ఇంజనీరింగ్ జాబ్స్, సర్వేయర్ రెండు మేమే ఎలిజిబుల్. దానికి ప్రభుత్వం ఏమి హామీ ఇచ్చింది మీకు? ప్రభుత్వం గత అక్టోబర్ లో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని చెప్పారు. క్యాలెండర్ లో మెన్షన్ చేసినారు. వాళ్ళు గవర్నమెంట్ వేకెన్సీలు అన్ని తీసి ఎన్ని వేకెన్సీలు ఉంటే అన్ని అక్టోబర్ లో నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు. 8 నెలలు కంప్లీట్ అయింది. ఇప్పటికి ఒక్క నోటిఫికేషన్ లేరు. అదే విధంగా భూభారతి గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది భూభారతి చట్టము. దాంట్లో సర్వేర్లు అనేది చాలా కీలకం. సర్వేర్లు అనేది లేకుండా ఇప్పుడు భూభారతి చట్టం ఎట్లా ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నారు వీళ్ళు? ఇస్తామని 6 నెలల నుంచి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు, కానీ ఇప్పటికి ఎలాంటి నోటిఫికేషన్ రిలీజ్ చేయలేదు.